అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రధాని ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లమని చెప్పారని వెంటనే ప్రమాద స్థలానికి బయలుదేరన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రధాని ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లమని చెప్పారని వెంటనే ప్రమాద స్థలాన్ని బయలుదేరన్నారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ నంబర్ AI-171 జనావాసాల్లో పడింది. దీనిలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై పడ్డాయి. దీంతో ఒకచోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. 20 మందికి పైగా మృతి చెందారని సమాచారం. ప్రమాదం జరిగిన నిమిషాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం 3 NDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వడోదర నుంచి మరో 2 బృందాలను ఇక్కడికి తరలించారు. ప్రమాద స్థలి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేశారు. ఇవాళ రేపు విమానయానం వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణ వ్యవస్థ అని ఎవరూ అనుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా జనం భద్రత గాల్లో దీపంగా మారింది. గతంలో జరిగిన అనేక సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేం. ఇప్పటివరకు ప్రపంచంలో 540 పెద్ద విమాన ప్రమాదాలు సంభవించాయి. వాటిలో 3 మహాసముద్రాల్లో జరిగాయి. మొత్తం 53,500కు పైగా ప్రయాణికులు చనిపోయారు. జరిగిన ప్రమాదాల్లో కొన్ని అత్యంత ఘోరమైన యాక్సిడెంట్లున్నాయి. కొన్ని ఇప్పటికీ మిస్టరీగానే మారాయి. మార్చి 27, 1977న లాస్ రోడియోస్ విమానాశ్రయంలో 2 బోయింగ్ 747 విమానాలు రన్వే మీద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 583 మంది మరణించారు. 6 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక మరో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం 1985లో జరిగింది. జపాన్ ఎయిర్లైన్స్ విమానం టోక్యో నుంచి బయలుదేరి 12 నిమిషాల తర్వాత కూలిపోయింది. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం. ఆ ఘటనలో 520 మంది మరణించారు. కేవలం 4 మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారందరూ మహిళా ప్రయాణికులు. మరో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం చార్కీ దాద్రి విమాన ప్రమాదం. సౌదీ అరేబియా ఫ్లైట్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం ఢీకొన్న ఘటనలో 349 మంది మరణించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచింది. మొదటి ఫ్లైట్ ఢిల్లీ నుంచి దహ్రాన్కు వెళ్తోంది. రెండోది కజకిస్తాన్లోని చిమ్కెంట్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. కజకిస్తాన్ పైలట్ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదం టర్కిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1974న పారిస్ బయట కూలిపోయింది. ఈ ప్రమాదంలో 346 మంది చనిపోయారు. ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోరమైన సింగిల్ ప్లేన్ ప్రమాదం ఇదే. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. విమానం వెనుక భాగంలో కార్గో డోర్ విరిగిపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగింది.
జూన్ 23, 1985న ఎయిర్ ఇండియా విమానం 31,000 అడుగుల ఎత్తులో ఉండగానే ధ్వంసమై అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. మొత్తం 329 మంది మరణించారు. ఇప్పటివరకు కెనడాలో జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే. Very horrific, and even till now I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program, but the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And